రైతాంగం సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు అన్నారు. ఎర్రగొండపాలెం మండలం గోళ్లవిడిపి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ రైతులను పలకరించారు. ముఖ్యమంత్రి సందేశంతో కూడిన కరపత్రాలను రైతులకు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి రైతులకు వివరించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను రైతుల వద్దకు పంపించి వారి ఆర్థిక క్షేమ వివరాలను ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. రైతులు మొద్దు సేద్యం వదిలి స్మార్ట్ సేద్యం వైపు మొగ్గు చూపాలన్నారు. టెక్నాలజీ ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా ప్రణాళికలు వేసుకోవాలన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, రైతులు గూడూరు ఎరిక్షన్ బాబు వెంట పాల్గొన్నారు. రైతుల కోసం ఇంటి దగ్గరికి వచ్చేసి చూడాలి. ప్రశాంత్ ఇద్దరు యాప్లది తీసిన 4 ఫోటో యాప్లది రైతే కదా వరి, కందులు, మినుములు, పెసరు, శనగలు, టమాటా, ఉల్లి, మామిడి, కోకో పంటలు అనేటువంటి హామీలు ఇచ్చారు. వీళ్ళు మొట్టమొదటిగా సూపర్ 6 పథకాల్లో రేపు మాకు ఓట్లేయండి, ముఖ్యమంత్రిని చేయండి, ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే పెన్షన్లు పెంచుతాం, మహిళలు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తాం, అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి తొలకరలో సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాం, చదువుకున్న బిడ్డలందరూ కూడా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు పెట్టి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన సూపర్ 6లో భాగంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన నాయకుడు ప్రకటించారు. మీ అందరి దయ వల్ల ఈ రాష్ట్రంలో 175 సీట్లకి 164 సీట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత 16-17 నెలలుగా ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి, కేవలం ఒకే ఒక రంగంలో జరిగితే కాదు, ఇటు రైతులు బాగుపడాలి, ఇటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమాన్ని అందించాలి, గ్రామాలు బాగుపడాలనే ప్రధాన లక్ష్యంతో ఈ 17 నెలల నుంచి ఆయన కానీ అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ కష్టపడుతున్నటువంటి తీరు మనం అందరికీ విశ్వాసం కలిగించింది. మీరు చూశారు, వారం రోజుల క్రితం ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు తీసుకొని రానటువంటి కంపెనీలు 13 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు పెట్టి దగ్గర 600 పైచిలకు పెద్ద కంపెనీలతోటి. అందుకనే రైతుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబం దగ్గరికి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ఆర్ఎస్కే టీమ్ కానీ, విఆర్ఓస్ కానీ, అగ్రికల్చరల్ ఆఫీసర్స్ కానీ అందరినీ కూడా ఒక టీం లాగా వేసి రైతు ఇంటికి వెళ్ళి రైతు ఆర్థికంగా బాగుపడాలంటే ఏ విధమైనటువంటి పంటలు సాగు చేయాలి,
వ్యవసాయంలో టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి, ఏ పంటలకు ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ డిమాండ్ ఉన్నాయి, ఖర్చు తక్కువతోటి ఎక్కువ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.